హలో అండి. కూటి కోసం కోటి విద్యలన్నారు పెద్దవాళ్ళు. అదే కూటి కోసం దేశం గాని దేశం వచ్చి కష్టపడుతున్నాం. ఇక్కడికొచ్చాక తెలిసింది గల్ఫ్ జీవితం అంటే ఏంటి? గల్ఫ్ జీవితం చాలా నేర్పిస్తదండి. ఇక్కడికొచ్చాక మనం అనుకుంటాం మన వాళ్ళంతా ఉన్నారు గదా! మనం వాళ్ళలాగా కష్టపడి రూ. 10 డబ్బులు సంపాదించుకొని మనం ఫ్యామిలీని మంచిగా చూసుకుందామని అనుకుంటాం. కానీ ఇక్కడికొచ్చాక నువ్వు కష్టపడి రూ. 10 డబ్బులు సంపాదించుకొని ఒక స్టేజ్‌లో ఉంటే అంతా నీ వాళ్ళే, అంతా నీ మంచి కోరేవాళ్ళే. అదే నువ్వు కొద్దిగా డల్ అయిపోయి, నీ చేతిలో ఏ పని లేకుండా నువ్వు ప్రాబ్లమ్స్‌లో ఉన్న రోజు ఎవరూ నీ వాళ్ళు కాదు. అదే అండి ఈ గల్ఫ్ జీవితం. అంటే అంతా మన వాళ్ళే, ఎవరు మన వాళ్ళు కాదు అంతే. అలాగుంటదనమాట. ఇక్కడికొచ్చాక డబ్బులు విలువ, ఆకలి విలువ, మనుషుల విలువ, జీవితంలో ఎలా బ్రతకాలి, జీవితం అంటే ఏంటి, కష్టం అంటే ఏంటి, సుఖం అంటే ఏంటి అనేది అన్నీ నేర్పిస్తదండి ఈ గల్ఫ్ జీవితం. చూసిందంతా నిజం కాదు, చెప్పేదంతా అబద్ధం గూడా కాదు. సో, ఏది చూసి మనం జడ్జ్ చేయగూడదు, చెప్పిందంతా నమ్మగూడదనమాట. నిన్ను నువ్వు నమ్ముకొని, నీ కష్టాన్ని నువ్వు నమ్ముకొని ఉంటేనే ఈ గల్ఫ్‌లో మనం కష్టం చేయగలుగుతాం. ఒకరిని నమ్ముకోకూడదనమాట. ఈరోజైతే కువైట్ వాళ్ళకైతే మటన్ కర్రీ చేశానండి. ఇలా అయితే పెట్టేశాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.